నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి శుభవార్త అండి. కొత్త డిఏ టేబుల్ విడుదల, న్యూ డిఏ టేబుల్ రిలీజ్డ్. సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి. సో అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ హ్యాస్ బీన్ మేకింగ్ లాస్ డిఏ ఫర్ పాస్ట్ 3 years. సో ఎంప్లాయీస్ హ్యాస్ బీన్ మేకింగ్ లాస్ అంటే నష్టపోతున్నారన్నమాట డిఏల వల్ల. ఒక 3 years నుంచి ఎప్పుడెప్పుడు నష్టపోయారు, ఎంతంత నష్టం వచ్చినది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనకు ఫస్ట్ కాలం వచ్చేసి బేసిక్ పే అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు బేసిక్ పే. ఇక్కడ డిఏ అట్ 22.75%. సో ఇది మనకు క్యాష్ రూపంలో జనవరి 2022 నుంచి రావడం జరిగింది. అలాగే డిఏ 26.39% మనకు జూలై 2022 నుంచి క్యాష్ రూపంలో రావడం జరిగింది. డిఏ 30.03% జనవరి 2023 నుంచి అయితే అప్లికబుల్ అవ్వడం జరిగింది. అలాగే 33.67% అనేది మనకు జూలై 2023 నుంచి అయితే అప్లికబుల్ అయింది. క్యాష్ రూపంలో మనకు ఆగస్టు 2024 నుంచి అయితే జూలై 2024 నుంచి క్యాష్ రూపంలో రావడం జరిగింది. ఆగస్టు నెలలో అయితే తీసుకున్నాము పోయిన మంత్. ఇక 37.31% జనవరికి సంబంధించి అమలైంది. సో ఇది మనకు ఫ్రమ్ జూలై 2022 టు జూన్ 2024 అంటే ఈ 2 years కి సంబంధించిన లాస్ ఆఫ్ డిఏని ఇక్కడ మనం అయితే ప్రజెంట్ చేస్తున్నాము. మొదటగా మనం చూసుకున్నట్లయితే 19,000 బేసిక్ ఉన్న వారికి ఇక్కడ చూడొచ్చు 41,484 రూపాయలు లాస్ అమౌంట్ అయితే లాస్ అయింది. సో ఇక్కడ బేసిక్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనము లాస్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 19,640 రూపీస్ బేసిక్ ఉన్న వాళ్ళకి చూడొచ్చు 43,000 అప్రాక్సిమేట్లీ లాస్ అన్నమాట. సో అదే విధంగా మీరు ఇక్కడ బేసిక్ ని బట్టి ఎంత లాస్ వచ్చింది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూడండి, 20,920 రూపాయలు ఉన్న వారికి ఈ మేరకు లాస్ వచ్చింది 45,696 రూపాయలు. 21,580 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 47,136 రూపాయలు అయితే లాస్ వచ్చింది. ఫ్రమ్ జూలై 2022 టు జూన్ 2024 మధ్యలో లాస్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఇక 22,240 రూపాయలు బేసిక్ ఉన్న వారికి అయితే 48,564 రూపాయలు లాస్. అదే విధంగా మనం చూసుకోవచ్చు 22,900 రూపాయలు బేసిక్ ఉన్న వారికి అక్షరాల 50,000 రూపాయలు లాస్. 23,590 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 51,510 రూపాయలు లాస్. 24,280 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 53,016 రూపాయలు లాస్. 24,970 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 54,500 రూపాయలు లాస్. 25,600 బేసిక్ ఉన్న వారికి 56,120 లాస్. అదేవిధంగా 26,400 బేసిక్ ఉన్న వారికి 57,900 లాస్. 27,100 లాస్ బేసిక్ ఉన్న వారికి 59,000 లాస్. 27,800 బేసిక్ ఉన్న వారికి 61,000 రూపాయలు లాస్ అండి. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము 30,200 బేసిక్ వారికి 65,900 లాసు. 32,810 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 71,600 లాసు. సో 34,690 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 75,762 రూపాయలు లాసు. సో 36,750 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 80,250 రూపాయలు లాసు ఈ రెండేళ్లలో.
అక్షరాల 40,000 బేసిక్ ఉన్న వారికి 87,360 రూపాయలు లాస్. 42,300 బేసిక్ ఉన్న వారికి ఇంత లాస్. సో చూసుకోవచ్చు మనము మధ్యలో ఈ డిఎల్ అండి, ఎప్పుడెప్పుడు ఎంతెంత శాతం ఇచ్చిన డిఎలు. ఇక 44,680 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 97,500 లాసు. 48,500 బేసిక్ వారికి 1,05,900 రూపాయలు లాసు. అదేవిధంగా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చండి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది బేసిక్, నేను రౌండ్ ఆఫ్ చేసేది బేసిక్. ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత లాస్ అనేది రైట్ సైడ్ అయితే మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. సో చూసారు అండి, గరిష్టంగా 1,62,070 రూపాయల వరకు బేసిక్ ఉన్న వారికి మనకు దగ్గర దగ్గర 3,53,000 రూపాయలు థౌజండ్స్ అండి లాస్. సో విధంగా చూసుకోవచ్చు మనము ఎంత లాస్ అయ్యామని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.